గత 3 రోజుల కిందట దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఎంతో మంది యవనస్తులు మరణిస్తున్నారు అని. ప్రియ తల్లిదండ్రులారా, పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు, ఎవరి పిల్లలు మీ ఇంట్లోకి వస్తున్నారు అని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఈ రోజు ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు త్రాగుడికి బానిసలైపోయారండి, మద్యానికి బానిసలైపోయారు, డ్రగ్స్ కి అలవాటు పడ్డారు, జూదానికి అలవాటు పడ్డారు, జారత్వానికి అలవాటు పడ్డారు. చిన్న పిల్లల మొదలుకొని యవ్వనస్తులు పెద్దల వరకు పాపం విచ్చలవిడిగా విలయతాండవం చేస్తుంది. గనక పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలను కనిపెడుతూ ఉండాలి, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు పిల్లలను కనిపెడుతూ ఉండాలి, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుంటున్నప్పుడు అన్ని విషయాలలో మనం జాగ్రత్త వహించాలి. మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు మన పిల్లలను మనం కనిపెడతాం. మరి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎలా అండి కనిపెట్టేది అంటే, బయటికి వెళ్ళినా వాళ్ళ చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉండు నిమిత్తమై పిల్లల కొరకు ప్రతిరోజు మనం ప్రార్థించాలి. మీరెంత కష్టపడినా, ఎన్ని డబ్బులు పోగు చేసినా అదంతా కేవలం పిల్లల కొరకే అని చెప్తారు కదా. మరి పిల్లల కోసం ఇన్ని సమకూర్చినప్పటికీ పిల్లల జీవితాలు ఏ విధంగా మారిపోతున్నాయో ఒకసారి ఆలోచించాలి. మీ పిల్లలకు ఆస్తి పాస్తులు కూడబెట్టకపోయినా, మీ పిల్లలకు మేడమిద్దెలు కట్టించకపోయినా, మీ పిల్లల మీద దేవుని కనికరం, దేవుని కాపుదల ఉన్నట్లయితే మీ పిల్లలు పెరిగి పెద్దవారై గొప్ప ప్రయోజకులు అవుతారు. అప్పుడు తల్లిదండ్రులకే కదా మంచి పేరు. ఆలోచించండి, పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. దేవుని సన్నిధిలో పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించండి. దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క సన్నిధిలో పిల్లలను పెంచండి. పిల్లలను గొప్ప ప్రయోజకులుగా దేవుడే మారుస్తాడు.